బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు సినిమా కార్మికుల వేతన పెంపు అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో చర్చలు జరగనున్నాయి. నిర్మాతలు కార్మికులు చెరో మెట్టు దిగితే సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం సూచించినప్పటికీ ఈ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో మళ్లీ చర్చల ప్రస్తావన వచ్చింది. గతంలో తాను ఎవరితోనూ చర్చలు జరపలేదని చిరంజీవి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ అంశం మళ్లీ ఆయన వద్దకే చేరడం ఊహించని పరిణామమని చెప్పొచ్చు. వేతనాల పెంపు కోరుతూ 2-3 వారాలుగా సినీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో ఎక్కడి షూటింగ్లు అక్కడే ఆగిపోయాయి. ఇందులో చిన్న పెద్ద హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. చిరంజీవి సినిమా సైతం ఈ జాబితాలో ఉండడంతో ఆయన సమక్షంలోనే చర్చలు జరగనున్న దృష్ట్యా అవి కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సినీ పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోజు జరిగే చర్చలు ఫలిస్తే రేపటి నుంచి చిత్రీకరణలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఇక వేతనాలు పెంచాల్సిందేనని సినీ కార్మికులు డిమాండ్ చేస్తుండగా తమ షరతులను ఒప్పుకోవాలని నిర్మాతలు పట్టుబడుతున్నారు. దీంతో ఈ 2 వర్గాల మధ్య పీట ముడిపడింది. చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని చెప్పిన 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సలహాలు సూచనలు ఇవ్వడం వరకు పరిమితమయ్యాయి. ఏ వర్గం పైన ఒత్తిడి తేవడానికి ముందుకు రాలేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోయింది. కొత్త సినిమాలు ఆగిపోయాయి. ఇక సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల కార్మికులు సమ్మె చేస్తుండటంతో టాలీవుడ్ స్తంభించిపోయింది. షూటింగ్లు లేక వేతనాలు రాక కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన నిర్మాతల సినిమాల చిత్రీకరణలు ముందుకు సాగకపోవడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. సినీ పెద్దలు కూడా ఎవరో చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో ఇప్పుడు అందరి చూపు చిరంజీవి వైపే ఉంది. రైట్కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, తెలుగు సినిమా కార్మికుల వేతనం పెంపు అంశం మరోసారి తెర మీదకి వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏం జరగబోతుంది? అయితే చూసుకుంటే సినీ కార్మికుల సమ్మె మొత్తం నేటికి 3 వారాలు కావస్తుంది. 3 వారాల్లో ఇటు దర్శక నిర్మాతలతోని ఫెడరేషన్ సభ్యులతోని మొత్తం రోజులుగా కూడా సఖ్యత ఏర్పడడం వలన చర్చలు పలుమార్లు చర్చలు జరిపినా కూడా వారితో పాటు విఫలం కావడం జరిగింది. వాళ్ళు పెట్టినటువంటి ఏవైతే 4 కండిషన్లు ఉన్నాయో 4 కండిషన్లు ఆ 2 కండిషన్లు ఒప్పుకోవడం జరిగింది. మరి 2 కండిషన్ల పైన మాత్రం అయితే సందిగ్ధం కొనసాగుతుంది. కాబట్టి వీటి మధ్యన మొత్తంగా చిన్న షూటింగ్లు పెద్ద షూటింగ్లు మొత్తంగా ఎవరు కూడా ఆ షూటింగ్లు అన్ని బంధించిన క్రమం లోపల ఈ విషయం మొత్తంగా కూడా అయితే చిరంజీవి వద్దకు చేరింది. సినీ కార్మికుల వేతనాల పెంపు పైన చిరంజీవి సమక్షంలో 2వసారి, గతంలో కూడా వారం రోజుల క్రితం ఒకసారి చిరంజీవిని కలిశారు, చర్చలు జరిపిన నేపథ్యంలో ఫెడరేషన్ సభ్యులకు వీళ్ళకు సఖ్యత కుదరడం లేదు ఆ దర్శక నిర్మాతలకు. కాబట్టి ఈ రోజు చివరిసారిగా చిరంజీవితో భేటీ కానున్నారు. నిర్మాత సంఘాలు, కార్మిక సంఘ నేతలు 2 వర్గాలు కూడా అయితే విడివిడిగా చిరంజీవిని కలిసి తమ యొక్క ఆ ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పుకునేటట్టుగా ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క దర్శక నిర్మాతలు ఉంటారో దర్శక నిర్మాతలు ఆ 4 ప్రధాన డిమాండ్లను కూడా ఉంచారు. అయితే సమయం కూడా అయితే ఏదైతే ఈ యొక్క 12 గంటల సమయం ఉంటుందో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, 9 నుంచి 9 వరకు, 11 నుంచి 11 వరకు ఏదైతే ఈ 11 గంటల సమయం ఉందో రాత్రి రావడానికి ఇబ్బందిగా ఉంటుందంటూ కూడా సినీ కార్మికులు వాపోతున్న నేపథ్యంలో ఈ సమయం కూడా కొద్దిగా చూడాలంటూ కూడా చేస్తున్నారు. అదేవిధంగా రేషియో కూడా అయితే ఏదైతే ఇతర రాష్ట్రాల నుండి వచ్చేటటువంటి వాళ్ళని తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రేషియోను కూడా 30-70 రేషియో కాకుండా ఆ మొత్తం 100% రేషియో స్థానికులకు ఇవ్వాలంటూ కూడా ఒక డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో వీటన్నింటినీ చూసుకుంటే కనుక ఈ రోజు చిరంజీవి దగ్గర ఈ యొక్క సమస్య కొలికి వస్తే మాత్రం అయితే షూటింగ్స్ ప్రారంభమయ్యే దిశగా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ రోజు చిరంజీవి వద్ద చర్చలు ఫలిస్తాయా లేదా అంటూ కూడా సినీ కార్మికుల మధ్య అయితే తీవ్ర సందిగ్ధం అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం సినీ ఇండస్ట్రీకి సంబంధించి గత 3 వారాలుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్టిస్టులు ఇంత పెద్ద ఎత్తున ధర్నాలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఇంతవరకు కూడా చిరంజీవి మాట్లాడలేదా? ఒక్కసారి కూడా అసలు ఏమంటున్నారు చిరంజీవి? చిరంజీవితో కూడా ఫెడరేషన్ సభ్యులు కలుస్తున్నారు, ఇటు దర్శక నిర్మాతలు కూడా కలుస్తున్నారు. కానీ అయితే 2 వర్గాల అయితే చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు చిరంజీవి సినిమాలు కూడా ఉన్న నేపథ్యంలో మొత్తం దానికి సంబంధించిన కార్మికులు కూడా ఉన్నారు. కాబట్టి అయితే ఇటు 2 వర్గాలకు, ఇటు దర్శక నిర్మాతలకు, ఇటు కార్మికుల దర్శక నిర్మాతలకు ఇరువరుగా ఒక పెద్ద మనిషిలాగా వ్యవహరించనున్నారు. అయితే వీళ్ళిద్దరు మధ్యలో చర్చలు అయితే జరగనున్నాయి. కాబట్టి మొత్తం దీనికి ఆ సమస్య పరిష్కరించే దిశగా చిరంజీవి అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే బాలకృష్ణతో కూడా సంప్రదించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క సినీ ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి దగ్గర ఈ యొక్క విషయం చేరడం చేత ఈ రోజు చర్చలకైతే తీవ్ర ఇది కలుగుతుందని తెలుసు. ఈ రోజు చర్చలు ఫలించినాయంటే మాత్రం కార్మికులు రేపటి నుండి షూటింగ్లకు వెళ్లేందుకు కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది.
రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.